ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని, అవకాశం కల్పించండి అని మీలో ఒక్కరిగా మీ అడుగుజాడల్లో నడుస్తూ మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నా రాంబాబుగారు అన్నారు. గురువారం కొనకనమిట్ల మండలంలోని సిద్ధవరం, ఉత్తరపల్లి, చెర్లోపల్లి, కుమ్మరపల్లి, చేరేడిపల్లి, చిన్నారికట్ల, పెద్దారికట్ల గ్రామాల్లోని పలు వీధుల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబుగారు ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ చైర్మన్ జంకే వెంకట్రెడ్డిగారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో అందించిన మంచిని వివరించారు. అనంతరం ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు మీరందరూ కూడా ఆశీర్వదించి జగనన్నను రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకొని ఇప్పుడు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఇంకా భిన్నగా సంక్షేమ పథకాలు అందేదానికి ఆయనకు అండగా మనందరం కూడా నిలబడాలని కూడా కోరుతా ఉన్నా. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, ఏమాత్రం చిన్న పొరపాటు చేసుకున్నా, పొరపాటు అనేది జరిగితే ప్రతి కుటుంబం నష్టపోతాము అనేది కూడా గుర్తించాలా. ఎందుకంటే ఆయన మోసం మాటలే చెప్తాడు చంద్రబాబు నాయుడు, నిజాలు ఎప్పుడు చెప్పడు. అధికారం పట్టిన తర్వాత మొత్తం మోసమే చేస్తాడు. కాబట్టి ఆ మోసానికి మనం ఎవరం కూడా లోను కావద్దు. జగనన్నను రెండో పర్యాయం ముఖ్యమంత్రి చేయండి. జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే జగనన్న ఆశీస్సులతో మీ ముందుకు వచ్చినటువంటి అన్నా రాంబాబుకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మీ అమూల్యమైనటువంటి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని విజ్ఞప్తి చేస్తూ, అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలను అందించిన జగనన్నను మళ్లీ సీఎం చేసుకునేలా ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలన్నారు. 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరారు. కులాలు, మతాలు అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలను అందించి పేదల మోములో చిరునవ్వులు పూయించిన జగనన్నను రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే, పేదలందరికీ మంచి జరగాలంటే జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందామన్నారు. అనంతరం ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాకు మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వాగతం పలికారు.